పూర్వం భృగువు అనే మహాముని భార్య పేరు పులోమ. పులోమ నిండు గర్భవతిగా ఉన్న సమయంలో భృగువు స్నానానికి వెళుతూ అతని భార్య అయిన పులోమని హోమాగ్నిని సిద్ధం చేయమన్నాడు. పులోమ హోమాగ్నికి సిద్ధం చేసిన తరువాత ఆమెను పులోముడు అనే రాక్షసుడు చూశాడు. అతడికి పులోమ మీద మోహం కలిగింది. అతడు అగ్నిదేవునితో ఆమె ఎవరని అడిగారు. అగ్నిదేవుడు సందిగ్ధంలో పడ్డాడు. ఎందుకంటే పులోమకి వివాహం కాకముందు పులోముడు అనే రాక్షసుడు పులోమను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అయితే పులోమ తండ్రి ఆమెను భృగువుకు ఇచ్చి వివాహం చేశాడు. ఇప్పుడు ఈ పులోమనే ఒకప్పుడు ఈ రాక్షసుడు ఆమెను చేసుకోవాలి అనుకున్న నిజం చెపితే పులోముడు పులోమను ఏమి చేస్తాడో అని భయపడ్డాడు. అదీ కాక నిజం చెప్తే భృగువుకు కూగా తన మీద కోపం రావడమేగాక తనను శపించవచ్చు. కాని నిజం చెప్పకుటే తనకు అసత్య దోషం అంటవచ్చు అనుకుని సందిగ్ధంలో పడిముని శాపం ఎలాగైనా పోగొట్టుకోవచ్చు. కాని అసత్య దోషానికి తనకి తగలవచ్చు అని భయపడి ఆమె భృగువు భార్య అని నిజం చెప్పాడు. అది వినగానే పులోముడు పులోమను గుర్తుపట్టాడు. వివాహం కాక మునుపు ఆమెను పులోముడు చేసుకోవాలని అనుకున్నాడు. కాని ఆమెను భృగువు వివాహం చేసుకున్నాడు. ఈ నిజం తెలిసిన రాక్షసుడు పంది రూపంలో పులోమను ఎత్తుకుని వెళ్లాడు. ఆ కుదుపులకు పులోమ గర్భంలోని శిశువు కింద పడ్డాడు. కింద పడిన కారణంగా అలా పుట్టిన ఆ శిశువుకి చ్యవనుడు అన్న పేరు వచ్చింది. శిశువు అయిన చ్యవనుడు కళ్ళు తెరచి చూడగానే ఆ తేజోశక్తికి రాక్షసుడు దగ్ధమయ్యాడు. తరువాత పులోమ కుమారునితో భర్త దగ్గరకు చేరింది. ఆ తరుణంలో పులోమ కంటి నుండి జానువారిన కన్నీరు నదిగా మారి ప్రవహించసాగింది. ఆ నదికి బ్రహ్మదేవుడు వధూసర అని నామకరణం చేశాడు. ఈ వధూసర నదిని గూగల్లో కొట్టి చూడగా ఈ వధూసర నది ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లాలోని కళ్యాణ్ సింగపూర్ మరియు కలహంది జిల్లాలోని తాముల్ రాంపూర్ నుండి మొదలై 254 కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఒకసారి మీరు గూగుల్ చేసి చూడండి, మహాభారతం నిజమని ప్రూవ్ చేసేతుంది. ఇది మహాభారతం ప్రూఫ్ 1. ఇంకా మరెన్నో ప్రూఫ్స్ కావాలి అంటే మహాభారత కథని తెలుసుకుంటూ మరెన్నో ప్రూఫ్లను వేదుకుదాం. అందుకోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇక కథలోనికి వెళితే నదీ స్నానానికి వెళ్లిన భృగువు ఆశ్రమానికి తిరిగి వచ్చి తేజోవంతుడైన కుమారుడిని చూశాడు. అప్పుడు పులోమ జరిగినది భర్తకు చెప్పింది. భృగువు భార్యతో నీవు పులోమ అని, నువ్వు నా భార్యవు అని అతడికి ఎలా తెలిసింది అని అడిగాడు. పులోమ నాథ, ఈ అగ్నిదేవుడు నేను పులోమ అని నీ భార్యను అని చెప్పాడు. వరాహరూపంలో అతడు నన్ను తీసుకుపోతున్న తరుణంలో కిందకు జారిన చ్యవనుడు తీక్షణతకు రాక్షసుడు భస్మమయ్యాడు అని చెప్పింది. అది విని భృగువు కోపించే అగ్నితో ఆ రాక్షసుడు నా భార్యకు అపకారం చేస్తాడని తెలిసి కూడా నీవు నా భార్య గురించి చెప్పావు కనుక నీవు క్రూరుడవు. అందువలన నీవు సర్వభక్షకుడివి అయిపో అని అగ్నిదేవుని భృగువు శపించాడు. అప్పుడు అగ్నిదేవుడు భృగువుతో మహర్షి, అసత్యం పలికిన వాడు నరకానికి పోతాడని నీకు తెలియనిదా? నేను అసత్య దోషానికి భయపడి అలా చెప్పాను. కర్మ సాక్షిని అయిన నేను అసత్యం పలుకగలనా? నా అపరాధం ఏమీ లేకనే నాకు నీవు శాపం ఇచ్చావు. నేను నీకు ప్రతిశాపం ఇవ్వగలను. అయినా పరుషోక్తులు పలికిలా, కొట్టినా, తిట్టినా ఉత్తమ బ్రాహ్మణులు పూజనీయులే. నేను సదా బ్రాహ్మణులను పూజిస్తాను. బ్రాహ్మణుల మీద కోపించడానికి భయపడతాను. నీవు ఉత్తమ బ్రాహ్మణుడవు కనుక నేను నిన్ను శపించను. సమస్త లోకాలకు హితము చేసే నన్ను శపించి లోకాలకు అపకారం చేశావు. నైమిత్తిక కార్యంలో భాగంగా అగ్నిలో వేసే హోమద్రవ్యములను, హవిస్సులను తీసుకు వెళ్లి దేవతలకు, పితృలకు ఇస్తాను. అందువలన నన్ను హవ్యవాహనుడు అని అంటారు. నీ శాపకారణంగా నేనిక అపవిత్రుడిని అవుతాను కనుక నేనిక హవిస్సును దేవతలకు, పితృలకు అందజేయలేను. నేనా పని చేయకున్న లోకాలు స్తంభిస్తాయి అని చెప్పాడు. అసత్య దోషానికి భయపడి నిజం చెప్పిన తనకు వచ్చిన శాపానికి కలత చెంది అగ్నిదేవుడు సర్వభక్షకుడైన తాను పితృకార్యానికి, దేవకార్యానికి పనికి రానని తన జ్వాలలను ఉపసంహరించాడు. లోకంలో దేవక్రతువులు, యజ్ఞయాగములు, ఔపోసనాది కార్యములు ఆగిపోయాయి. దేవతార్చనలో దీపాలు ఆరిపోయాయి. పితరులకు చేసే పిండ ప్రదానాలు ఆగిపోయాయి. అగ్ని కార్యాలు ఆగిపోయాయి. ప్రజలు హాహాకారాలు చేస్తూ మునులు వద్దకు వెళ్లారు. వారంతా దేవతల వద్దకు వెళ్లారు. దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. బ్రహ్మదేవుడు అగ్నిదేవుని అనునయించి, అగ్నిదేవా, నీవు సమస్త భూతములకు నీవు యజమానివి, చరాచర సృష్టికి నీవు హేతుభూతుడవు, సమస్త దేవతలకు నీవు ముఖం వంటి వాడిని. లోకోపావకుడివి అయిన నీవు ఇలా చెయ్యడం ధర్మం కాదు. భృగువు వాక్కు అసత్యం కాదు. సర్వభక్షకుడివి అయినా నీవు సర్వకార్యాలలో ప్రథముడివి. నీవు ఎప్పటికీ పవిత్రుడవే. శుచులలో నీవు శుచుడివి, పూజింప తగిన వారిలో నీవు అగ్రపూజ్యుడివి.
కనుక నీ తేజమును తిరిగి ప్రజ్వలింపచేయుము, బ్రాహ్మణ సహాయంతో దేవతలకు హవిస్సును అందించు అని అర్థించాడు. అందుకు అగ్నిదేవుడు సమ్మతించాడు. ఇక శర్యాతి కుమార్తె నుకన్యకు భృగువు పులోమల కుమారుడు అయిన చ్యవనుడు ఇచ్చి వివాహం చేశారు. వారికి ప్రమతి అనే కుమారుడు ఉన్నాడు. ప్రమతికి క్షీరసాగ సమయంలో అమృత కలశంతో పుట్టిన ఘృతాచి అనే అప్సరసతో వివాహం అయింది. ప్రమతికి ఘృతాచికి పుట్టిన కుమారుడు రురుడు. రురుడు స్థూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరుగుతున్న ప్రమద్వరను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. విశ్వావసు అనే గంధర్వ రాజుకు మేనకకు పుట్టిన కుమార్తె ప్రమద్వర. ఇక్కడ ఫ్యామిలీ మ్యాప్ పెట్టుతున్నాను చూడండి. ఒకరోజు ప్రమద్వర పాముకాటుతో మరణించింది. ప్రమద్వర మరణానికి ఆశ్రమవాసులు దుఃఖించసాగారు. అది విన్న రురుడు రోదేస్తూ అరణ్యంలోకి పరిగెత్తుతాడు. రురుడు శోకిస్తూ ప్రద్వరను బ్రతికించమని దేవతలను, ఓ దేవతలారా, ఓ బ్రాహ్మణులారా, నేను దేవయజ్ఞములు, వేదాధ్యయనం, వ్రతములు, పుణ్యకార్యములు చేసిన వాడిని అయితే, నేను నా గురువులను భక్తితో సేవించిన వాడిని అయితే, నేను ఘోరమైన తపస్సు చేసిన వాడిని అయితే నా ప్రేయసి ప్రమద్వర మీ దయ వలన విషం నుండి విముక్త కాగలదు అని ప్రార్థించాడు. తిరిగి మంత్రతంత్రములు తెలిసిన వారు, విషతత్వ శాస్త్రములు తెలిసిన వారు ఎవరైనా ప్రమద్వర విషమును హరిస్తే అతడికి నా తపఃఫలమును, అధ్యయన ఇలమును ధారపోస్తాను అని రోదించాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక దేవత, బ్రాహ్మణోత్తమ, ప్రమద్వర కాలసర్పం వలన మరణించింది. ఆయుష్షు తీరింది కనుక దానిని ఆపడం ఎవరి తరం కాదు, అయినా దానికి నేను ఒక ఉపాయం చెప్తాను. ఎవరైనా తమ ఆయుష్షులో సగం ఇస్తే ఆమె ముందరి కంటే తేజస్సుతో బ్రతుకుతుంది అని నేను యమధర్మరాజు అనుమతితో పలుకుతున్నాను అని పలికాడు. రురుడు అందుకు అంగీకరించి తన ఆయుర్దాయంలో సగం ఇచ్చి ఆమెను బ్రతికించి వివాహం చేసుకున్నాడు.